సార్, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారు కూటమికే నా మద్దతు అని ప్రకటించారు. ఇది ఏ విధమైన ప్రభావం చూపబోతుంది? తప్పకుండా అండి. ఆయన నిజానికి ఈ పరిణామం కూటమి కొద్దిగా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోక్ సత్తా పార్టీ అది ఏర్పడింది 1996లో ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా ఏర్పడింది. అదేంటంటే సమాజంలో వాళ్ళు కొన్ని ఆశయాలు, ఏది కరప్షన్ లేని ఫ్రీ ఎన్విరాన్మెంట్, ప్రభుత్వ వ్యవస్థల్లో సంస్కరణలు, ఇట్లాంటివన్నీ కూడా ఎజెండాగా ఏర్పడిన నిలదీద్దాము, అంటే ఎవరినైనా కానీ ప్రశ్నిద్దాము, ఆర్టీఐ యాక్ట్ని బలోపేతం చేయాలి, ఇలాంటి ఆశయాలతో ఏర్పడిన సంస్థ. అందులో 300 మంది మేధావులు మొదట్లో దానికి అండగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన సంస్థ 2000 మొదటిసారి వాళ్ళు పొలిటికల్ పార్టీగా అయ్యి 2006లో వాళ్ళ రాజకీయ కార్యకలాపాలను స్థాపించారు. ఆ 2006లో ఆ రాజకీయ కార్యకలాపాలు స్థాపించినప్పుడు 2009 ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ముక్కోణ పోటీ జరిగింది. నిజానికి అది చతుర్ముఖ పోటీ అని చెప్పాలి. చతుర్ముఖ పోటీ అంటే తెలుగుదేశం పార్టీ తెరాసతోటి సిపిఐ సిపిఎం తో కలిసి మహాకూటమిగా ఏర్పడింది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణకి లెటర్ ఇచ్చారు. అయితే సోలోగా వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో. ఇకపోతే భాజపా కూడా సోలోగానే పోటీ చేసింది. 2.85% ఓటు శాతాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక అప్పుడు లోక్ సత్తా పార్టీ కూడా స్టేట్ మొత్తం వాళ్ళు పోటీ చేయడం జరిగింది. చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విజయావకాశాలని లోక్ సత్తా పార్టీ దారుణంగా దెబ్బతీయడం జరిగింది. ఎందుకనంటే వీళ్ళు అంతా కూడా యాంటీ కాంగ్రెస్ ఫిలాసఫీతోటి పోటీ చేసిన వ్యక్తులు. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుని గణనీయంగా 20 నుంచి 25 నియోజకవర్గాల్లో లోక్ సత్తా పార్టీ దెబ్బతీసింది. వీళ్ళకి అప్పుడు 1.76% ఓట్లు వచ్చినాయి, అంటే 250 స్థానాల్లో. అంటే సాధారణంగా మొత్తం అన్ని స్థానాల్లో వాళ్ళు పోటీ చేసినట్టయితే 2% పైన ఓట్లని వాళ్ళు కట్ చేసినట్టు. అప్పుడు మహాకూటమికి మరి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం డిఫరెన్స్ 1.8%. అంటే మీరు చూడండి, 7.3 లక్షల ఓట్ల తేడాతోటి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారాన్ని కోల్పోయింది. వీళ్ళకి దాదాపు 8 లక్షలకు పైగా ఓట్లు లోక్ సత్తా పార్టీకి రావటం జరిగింది. పిఆర్పికి 16 వచ్చినా కూడా ఈ లోక్ సత్తా పార్టీ అనేది ఆ కాలంలో లేకపోయినట్లయితే తెలుగుదేశం మహాకూటమి అప్పుడే అధికారంలోకి వచ్చింది. అలా ఆ అవకాశం అప్పుడు ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్ రెండోసారి కంబ్యాక్ ట్రయల్ జరిగి ఉండేది కాదు. అప్పటికే రాజకీయ ఈక్వేషన్స్ మారి. అంటే మీకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జయప్రకాష్ నారాయణ గారి సత్తా తప్పకుండా ఆయన కూకట్పల్లి నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. కటారి శ్రీనివాసరావు మంచి ఓటు శాతాన్ని శేర్లింగంపల్లిలో నియోజకవర్గంలో తెచ్చుకోవడం జరిగింది 2009 ఎన్నికల్లో. ఆయన బలంగా చీల్చుకోవటం వలన అక్కడ కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లిలో గెలవడం జరిగింది. లేకపోతే అరికపూడి గాంధీ గారు అప్పుడే మవా సత్యనారాయణ గారు అనుకుంటాను, అరికపూడి గాంధీ గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అక్కడ కాంటెస్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కాంటెస్ట్ చేసి ఓడిపోతారు. కేవలం లోక్ సత్తా ప్రెజెన్స్ మూలంగానే ఆ స్థానంలో, సిటీలో చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం లోక్ సత్తా పార్టీ. ఎందుకంటే యువకులు, ప్రధానంగా మధ్యతరగతి ఉద్యోగస్తుల్ని లోక్ సత్తా పార్టీ ప్రభావితం చేసింది. ఇప్పటికి కూడా ఆయన అసంబద్ధంగా చెప్పడు అనేది చాలా మందిలో మనసుల్లో నాటుకుపోయిన. ఎందుకనంటే ఇది లైఫ్ స్టైల్ అండి. ఆయన డాక్టరు, ఐఏఎస్ ఆఫీసర్, ఎన్టీఆర్ గారికి స్పెషల్గా అడ్వైజర్గా కూడా పనిచేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఆయన చేసిన సేవలన్నీ అందరికీ తెలిసిన విషయమే. లోక్ సత్తా పార్టీ మరి పెట్టి ఆయన ఎంతో ప్రజల్లో చైతన్యం అయితే తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా పలు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని పథకాల మీద
ఇవి బాగానే ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు గత ఎన్నికల్లో అంటే 2014 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 158,000 ఓట్లు తెచ్చుకున్నాడు. అంటే దాదాపు 9.5% ఓట్లని ఆయన తెచ్చుకోవడం, అంటే ఇది గణనీయమైన ఓటు శాతాన్ని ఆయన తెచ్చుకోవడం జరిగింది. అంటే ఆయన ప్రభావం ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన కూడా పోటీ చేశాడు. ఆయన మరి 13,000 ఆయనకు వచ్చింది. అందుకే తెలంగాణవాది అది ఇది అని చాలా చెప్పుకుంటుంటారు. ఆయన రష్యా దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర అన్నీ ఇస్తూ ఉంటారు. ఆయన అప్పుడు 10 టీవీ అనేది ఒకటి పెట్టి దానికి చీఫ్ ఎడిటర్ కూడా పనిచేసి ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఆ సమయంలో. అయినా కూడా ఆయనకు వచ్చిన ఓటు శాతం చాలా తక్కువ, ఓట్లు కూడా చాలా తక్కువ. కానీ ఈయనకి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారికి 158,000 ఓట్లు ప్రజలు ఆదరించింది. కాబట్టి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఆయన ఏ విధానాలు అయితే నచ్చి ఎన్డీఏ రావాలి అంటే తెలుగుదేశం పార్టీ అని ఆయన చెప్పలేదు. ఆయన ఎన్డీఏ విధానాలని గత కొద్ది కాలంగా లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు సమర్థిస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ విదేశాంగ విధానం కానివ్వండి, ఆర్థిక సంస్కరణలో వాళ్ళు చేసుకుంటున్న కొన్ని స్టెప్స్ కానివ్వండి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు వ్యాపార ధోరణిలో వ్యాపారంలాగా చేయొద్దు, అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనులు చేయొద్దు. ఏదైనా చిన్నవి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు మధ్యతరగతి ఇండస్ట్రీస్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయగలిగే రన్ చేయాలి. కానీ భారీ స్థాయిలో చేస్తే వాటిలో అవినీతి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే రన్ చేయలేక ఐఏఎస్ ఆఫీసర్లో ఎవరినో పెట్టి రన్ చేయాలి, భారీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అవన్నీ అవినీతికి నిలయాలుగా మారే అవకాశం ఉంటుంది, ఇవి లైబిలిటీగా మారే అవకాశం ఉంటుంది. అంతే కదా. మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉందండి, ఎన్నో డెసిషన్స్ ఉద్యోగస్తుల్ని ప్రతి దాంట్లోనూ అక్రమం జరిగే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఆడు అనుకోండి, వాడు అక్రమం చేసుకోడు కదా. ఏదైనా ఇప్పుడు అలాంటివి తగ్గించుకోండి అని అంటాడు, అంతేగాని ఆయన స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకం అదేం కాదు ఆయన చెప్పేది. స్లోగా డిజిన్వెస్ట్మెంట్ చేసుకుంటూ స్లోగా దాన్ని, ఇప్పుడు బ్యాంకులన్నింటినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్లోగా డిజిన్వెస్ట్మెంట్ కొంచెం వాళ్ళు వస్తా ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ డిజిన్వెస్ట్మెంట్ చేసుకుంటాం బట్టే కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా, ఎస్బీఐ ఇవన్నీ కూడా. కానీ ఆ డిజిన్వెస్ట్మెంట్ వలన అవి ఇంకా మరింత మెరుగ్గా పనిచేయడం మొదలుపెట్టి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చిన సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేధావులకి మరికొంతమందికి అన్ని సామాజిక వర్గాల్లోనూ చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళని కూడగట్టుకోవటం కోసం ఎన్డీఏ కూటమికి ఆ కూటమి నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి పురంధరేశ్వర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి సీఎం రమేష్ వీళ్ళంతా కూడా మేధావులంతా కూడా ఆ మేధావుల్ని పర్సనల్గా కలవటం కోసం కలిసి ఎన్డీఏ కూటమికి బలం చేకూర్చడం కోసం ఇప్పుడు యలమంచిలి శివాజీ గారు ఉన్నారు. ఆయన రైతాంగం మీద సోషలిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, రైతు సమస్యల మీద ఎంతైనా ఉన్నది. వడ్డే సోమనాశ్వరరావు గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏ పార్టీకి ఎలాగైనా లేరు. కానీ తప్పకుండా వాళ్ళ వాక్కు వాళ్ళ ఆలోచన మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళేం మిమ్మల్ని పదవులను కోరేవాళ్ళు కాదు, మిమ్మల్ని ఏమి రేపొద్దున వచ్చి మాకు ఈ పదవులు ఇవ్వండి అని ఆశిస్తే చెప్పేవాళ్ళు కాదు. తప్పకుండా మీరు అలాంటి వ్యక్తుల్ని సమాజంలో ప్రతి మండల కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలోనూ ప్రతి మెట్రోపాలిటన్ ఇప్పుడు వైజాగ్ తిరుపతి ఇట్లా చాలామంది అంటే ఇండిపెండెంట్గా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి ఎలాగైనా ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు సైలెంట్గా ఉంటూ జీవనం గడుపుతున్న వ్యక్తులను కలిసి మద్దతు కోరటం అనేది ముదావహం. అది మీ కూటమికి శ్రేయోదాయకం. వాళ్ళ సలహాలు ఏమన్నా ఉంటే మీరు పాటించవచ్చు కూడా. పరిపాలనలో వాళ్ళ నాలెడ్జ్ని మీకు బలంగా రేపొద్దున రాబోయే రోజుల్లో మీకు అత్యంత బలం చేకూరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆయన రాజకీయాల దృష్ట్యా చూస్తే ఆయన యువకుడనే చెప్పాలి, ఆయన ఎనర్జెటిక్కే. ఆయన్ని రేపు రాబోయే రోజుల్లో
తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీ గానో లేకపోతే ఎంపీ గానో రాష్ట్రానికి ఉపయోగపడే, ఇప్పుడు ఎన్డీఏకి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళ సలహాలు స్వీకరించడం ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో చాలా మంచిదండి. ఏది ఏమైనా ఆయన ప్రభావం, ఆయన చెప్పిన ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే మేధావులందరూ కూడా ముందుకు రావాల్సిన తరుణం వచ్చింది అని చెప్పి ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సందేశాన్ని ఆధారంగా చేసుకుని పిలుపునిచ్చారు. తప్పకుండా ఆయన పిలుపు చాలామందిని ప్రభావితం చేస్తుంది. జయప్రకాష్ నారాయణ గారు ఏదైతే పిలుపునిచ్చారో అది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద ఒక ముద్ర తప్పకుండా పడుతుందని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.